నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ ఏం చెప్తున్నారంటే పీరియడ్ టైంలో కూడా గుడికి వెళ్ళొచ్చు, పూజ చేయొచ్చు అని చెప్తున్నారు. మనం గుడ్డు తిన్నా, మాంసాహారం ముట్టుకున్నా కూడా మనం తలస్నానం చేయని దేవుడి గదిలోకి కూడా వెళ్ళము. అలాంటిది ఇవిడ పబ్లిక్లోకే వచ్చి పీరియడ్ టైంలో పూజ చేయొచ్చు అని చెప్తున్నారు. ఆవిడ గత 4 ఏళ్ళుగా చేస్తుందంటే ఆవిడకి ఏమీ కాలేదంట. అమ్మవారి సృష్టించింది కాబట్టి ఆ టైంలో గుడికి వెళ్ళకూడదంటే అమ్మవారిది తప్పవుతుందని కూడా చెప్తున్నారు. అన్నపానీయాలు, పండ్లు ఫలాలు సృష్టించిన అమ్మవారే మలమూత్రాదులు కూడా సృష్టించారు కదండి. మరి అవెందుకు తింటున్నాం, ఇవెందుకు తినట్లేదు? మన పూర్వీకుల గురించి కూడా ఇవిడ ఏవేవో మాట్లాడుతున్నారండి. వాళ్ళకి ఏమీ తెలియదు, మనకే అంతా తెలిసినట్టుగా. ఒక గుళ్ళో విగ్రహాన్ని నిలబెట్టాలంటే కొన్ని రోజులు యాగాలు, హోమాలు, మంత్రాలు చదివి ఆ విగ్రహానికి అయితే ఎంతో నిష్టగా ఉండి ప్రాణశక్తిని అయితే నింపుతారండి. ఇదే నిజమని కొన్ని ఆడవాళ్ళందరూ ఈ పని చేస్తే ఆ గుడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అమ్మ తల్లి, నువ్వు 4 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నావు కాబట్టి ఆ గుడిని ఎంతో అపవిత్రం చేసావు. ముందైతే ఆ గుడిని అయితే శుద్ధి చేయించమ్మా. ఈ కొన్ని తరాల వరకు మీ వంశంలో ఈ పాపాన్ని మోయాల్సి ఉంటుంది తల్లి.